ఎవరికైనా డబ్బెందుకు సరిపోవడం లేదు? ఈ రోజుల్లో కూలీ పని చేసుకునే వారికి కూలీ సరిపోవడం లేదు, ఉద్యోగం చేసుకునే వారికి జీతం సరిపోవడం లేదు, వ్యాపారం చేసే వారికి లాభం సరిపోవడం లేదు, వ్యవసాయం చేసే రైతుకి పంట వచ్చినా డబ్బు సరిపోవడం లేదు. పేదవాడు డబ్బు సరిపోవడం లేదంటున్నాడు, మధ్యతరగతి వాడు ఇంకా డబ్బు కావాలంటున్నాడు, ధనవంతుడు కూడా ఈ డబ్బు సరిపోదు, ఇది చాలదు, ఇంకా డబ్బు కావాలి అంటున్నాడు. అంటే సమస్య డబ్బులో ఉందా లేక మనిషి ఆలోచనలో ఉందా? మనిషి జీవితం ఎప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉండదు మిత్రులారా. అతని మనసు ఎప్పుడు 2 అడుగుల ముందే ఉంటుంది. శరీరం ఈ రోజులో ఉంటే మనసు రేపటిలో ఉంటుంది. అందుకే వచ్చిన ఆదాయం సరిపోవడం లేదు మనిషికి. 100 రూపాయలు ఉన్నవాడు 200 అవసరాలు ఊహిస్తున్నాడు. 1000 రూపాయలు ఉన్నవాడు 2000 ఖర్చులు మొదలు పెడుతున్నాడు. 1,00,000 రూపాయలు వచ్చినవాడు 2 లక్షల పనులు మొదలు పెడుతున్నాడు. 10 లక్షలు వచ్చినవాడు 20 లక్షల కలలు కంటున్నాడు. 1 కోటి రూపాయలు వచ్చినవాడు కూడా 2 కోట్ల వ్యాపారం గురించి ఆలోచిస్తున్నాడు. 100 కోట్లు ఉన్నవాడు ఇంకా 200 కోట్లు ఎలా సంపాదించాలా అని పరిగెడుతూనే ఉన్నాడు. ఇది కేవలం డబ్బు సమస్య కాదు, ఇది ఆశ అనే మనిషి మనసు స్వభావం.